వెంకటేశ్వరరావు గారు వీరు దమ్మాలపాడు గ్రామంలో ముప్పాడ మండలంలో జన్మించారు. తల్లి వెంకటరామమ్మ, తండ్రి రామకృష్ణయ్య గారు. ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకు దమ్మాలపాడులో చేశారు. అలాగే హై స్కూల్ ముప్పాళ్ళ, అలాగే ఇంటర్ జూనియర్ కాలేజ్ సత్తనపల్లిలో చేశారు. బిఎస్సి వరకు జేకేసి గుంటూరు, అలాగే ఎంఎస్సి 1986లో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి విశాఖపట్నంలో తీసుకున్నారు. అలాగే బిఈడి ఏజే కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మచిలీపట్నం నుంచి తీసుకున్నారు. వీరు విజ్ఞాన్ కాలేజీలోని మ్యాథమెటిక్స్ అలాగే చేశారు. లెక్చరర్గా పనిచేశారు. ఆర్సిఎం స్కూల్ సత్తెనపల్లిలో కూడా పనిచేశారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్ 1996లో ప్రవేశించి ఇప్పటి వరకు పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం వీరు ప్రిన్సిపల్ మాదల మహాత్మా జ్యోతిరావు పూలే ఆంధ్రప్రదేశ్ బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేస్తూ ఉన్నారు. ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి ఘనత వీరికి దక్కుతుంది. సత్తెనపల్లిలో కానీ వీరు గోదావరి జిల్లాలో కూడా పనిచేయడం జరిగింది. వీరి శిష్యులు వీరిని ఎప్పుడూ మించిపోయారు. అయినా వీరికి ఆ దాహం తీరలేదు. ఇంకా తన శిష్యులను తనకన్నా 100 రెట్లు ఉన్నత స్థితిలో చేర్చాలని, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేర్చాలని తపన పడేటువంటి శ్రీ మిర్యాల వెంకటేశ్వరరావు గారు ఎప్పుడు వీరేం మాట్లాడినా ఎడ్యుకేషన్ గురించే, సబ్జెక్టుల గురించే, బోధనా సమస్యలు, విద్యార్థుల సమస్యలు ఎప్పుడు ముచ్చటిస్తుండేటువంటి ఈయన బిడ్డల యొక్క పక్షపాతి. ఎస్పెషల్గా తాను పనిచేస్తున్నటువంటి బీసీ స్కూల్లో ఎస్పెషల్గా ఆ బీసీ విద్యార్థులను ఉన్నత స్థితికి చేర్చాలి నా బాధ్యత అని నిరంతరము కృషి చేసేటువంటి మంచి మనిషి. తన కొలీగ్స్తో కూడా బిడ్డలుగా చూసుకుంటారు. ఒక అధికారిగా వాళ్ళని చలామణి చేయరు. చాలా సంతోషంగా వాళ్ళతో కలిసి టీమ్ వర్క్ అని చాలా చేస్తారు. మంచి ఫలితాలు టీం వర్క్ ద్వారా వస్తాయని నిరంతరం పోరాడేటువంటి శ్రీ మిర్యాల వెంకటేశ్వరరావు గారు ఈరోజు వారి గురించి చాలా విశిష్ట లక్షణాలు చాలా ఉన్నాయి. కొన్ని మాత్రమే మేము ముందు ఉంచాము సమయభావం వల్ల. వారు మన రోడ్డు కృపాకు సత్తెనపల్లి ద్వారా ఈ చిరు సత్కారాన్ని అందించడం, వారు రావడం చాలా సంతోషంగా. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. మేడం గారు కూడా సతీ సమేతంగా వచ్చారు. మరి వారి కృషిలో మేడం గారి పాత్ర తప్పకుండా ఉంటుంది. ఒక పురుషుడి యొక్క పురోగతి వెనుక తప్పనిసరిగా స్త్రీమూర్తి ఉంటుంది. మరి నిరంతరం వారిని ఎప్పుడు తయారు చేస్తూ ఎప్పుడు పాఠశాలలో ఉంటారు, మరి ఇంటికి ఎప్పుడు వెళ్తారో నిద్ర ఎప్పుడు పోతారో తెలియని వ్యక్తి మేడం గారు కూడా చక్కగా వారికి కూడా వారి కీర్తులు సగం దొక్కుతుందని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వారి యొక్క స్పందన కూడా తెలియజేయడం కోరుతున్నాము. వేదికను అలంకరించిన మా మిత్రుడు సాంబశివరావు గారికి, ఈ సత్తెనపల్లిలో మహాత్మా జ్యోతిబా పూలే ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్థాపించడంలో పూర్తి సహకారాలు అందించినటువంటి మిత్రుడు శ్రీనివాసరావు గారికి, అట్లాగనే ఇతర రోటరీ క్లబ్ల మెంబర్కి, నా ఉపాధ్యాయ మిత్రులు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నా కోరిక ఏంటంటే సత్తెనపల్లిలో ఒక గురుకుల పాఠశాల అంటే ప్రైవేటుగా మంచి స్కూల్ స్థాపించాలనే కోరికతో ఉండేవాడిని. అప్పట్లోనే జూనియర్ కాలేజీకి నేను పర్మిషన్ అడిగితే 5 ఎకరాల పొలం అడిగారు. అప్పుడు పెట్టలేకపోయా. తర్వాత ఈ రెసిడెన్షియల్ స్కూల్కి ఇష్టం లేకుండా వెళ్ళిపోయా. ఎందుకంటే సత్తెనపల్లిలో నేను ఆర్సిఎం స్కూల్లో పనిచేస్తున్నప్పటికీ కొంతమంది ట్యూషన్ చెప్పేవాళ్ళు, నా దగ్గరకు వచ్చేవాళ్ళు అంతా కూడా హాస్టల్ పిల్లలు అందరికీ ఫ్రీగా చెప్పేవాడిని. ఆ ఫ్రీగా చెప్పడం అది కన్నా కూడా ఎక్కడ కనపడ్డా వాళ్ళు చూపించే ఆప్యాయత, నేను ఈ సన్మానాలన్నింటికన్నా కూడా సన్మానాలు ఎన్ని జరిగినా వాళ్ళు చూపించే ఆప్యాయత
అది ఎప్పటికి కూడా నా హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. నేను సత్తెనపల్లిలో అప్పట్లో ఇంటర్మీడియట్కి ఎవరు చెప్పేవాళ్ళు లేరు. నేనే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చెప్పేవాడిని. అప్పట్లో నేను కూడా చదువుకుని చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను. చదువుకునేటప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాను. ఇంకొక గర్వకారణం ఏంటంటే ముప్పాళ్ళ స్కూల్కి ఈ మధ్య స్కూల్ డెవలప్మెంట్ కమిటీలో నన్ను ఆహ్వానిస్తే వెళ్ళాను. అక్కడ మా చదువు చెప్పిన ఉపాధ్యాయులు మిత్రులందరూ కూడా నన్ను స్వాగతం పలికిన విధానం చూస్తే నాకు చాలా గర్వం అనిపించింది. నేను పేదరికంలో పుట్టి ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఆ మిత్రత్వం అంటే స్నేహంకారు కూడా నేను ఇంత మంచిగా ఉండేవాడిని. నా ఫ్రెండ్స్ అంతా కూడా నన్ను గౌరవిస్తారు, ఎందుకో తెలియదు. నేను చదువుకునేటప్పుడు స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కాలేజీలో కానీ ఎక్కడున్నా కూడా పట్ల అందరూ కూడా నన్ను అరే బిర్యాలని కలవరిస్తుంటారు. నేను అనుకునేవాడిని నేను కొంచెం దూరంగా ఉన్న వాళ్ళు కలవలేకపోయేవాడిని, ఎందుకంటే వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నా. ఇప్పుడు ఈ సన్మానంలో చూసినప్పుడు కూడా ఈ రోటరీ క్లబ్ యొక్క ఏమైందంటే సద్భావన, శాంతి, అంటే ఫీల్ గుడ్ వెల్. ఇక్కడ మా సత్తెనపల్లి వాతావరణంలో టీచర్స్ అందరూ కూడా కూర్చున్నప్పుడు అక్కడ పలకరించే విధానం చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ సద్భావన ఉండాలి ఎక్కడ నా టీచర్ అనేవాళ్ళు. కొన్ని ప్రాంతాల్లో ఆ భావన కనిపించదు. మన జిల్లాలో ఉపాధ్యాయులు అందరూ ఎక్కడ కనపడ్డ ఆ సద్భావన చూస్తే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. జిల్లా పరిషత్తును మిస్ అయ్యాను, జిల్లా పరిషత్తులో చేరి వెళ్ళిపోయాను నేను. ఆ సద్భావన అంతకుముందు కూడా నాకు జిల్లా పరిషత్ స్కూల్లో పనిచేసేవాళ్ళు వాళ్ళంతా మిత్రులంతా కనపడేవాళ్ళు. ఇది సత్తెనపల్లిలోనే కనపడింది నాకు. నేను చాలా జిల్లాల్లో పనిచేశాను, వేరు ప్రాంతాల్లో తిరిగాను. కానీ మన జిల్లాలో ఎక్కడ కనపడ్డా ఉపాధ్యాయులు ఏదో ఫంక్షన్లో కనపడ్డా కుటుంబ సభ్యుల ఫంక్షన్ లాగా ఫీల్ అయి చేస్తూ ఉంటారు. అది చాలా సంతోషంగా ఉంటుంది. ఈ సన్మానానికి నేను అర్హున్నా కాదనేది నాకు తెలియదు. నేను ఈ రోజు కూడా నాకు సబ్జెక్ట్ వచ్చిందని నేను అనుకోను. సాంసరావు గారు అంటారు 2 సార్లు పాలిటెక్నిక్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెప్పించామంటే అదేదో కూటి కోసం నేను ఏంటంటే వాస్తవంగా అట్కోసం అంటే జరగాలి. దానికోసం సత్తెనపల్లిలో ప్రప్రదంగా స్టార్ట్ చేసినప్పుడు అనుకోకుండా వచ్చిందో ఏదో తెలియదు, స్టేట్ ఫస్ట్ వచ్చింది పాలిటెక్నిక్లో. తర్వాత 94లో కూడా స్టేట్ ఫస్ట్ వచ్చింది. సరే ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ నర్సాపురం వెళ్ళిన తర్వాత మా యూడీసీ గారు అబ్బాయి ఉంటే వాడికి కూడా స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. అంత సబ్జెక్ట్ ఉన్నా కూడా నాకు ఈరోజు కూడా పాఠం చెప్పాలంటే వెళ్ళి భయపడుతుంటాను, సబ్జెక్ట్ నేర్చుకుంటూ ఉంటాను. మీరందరూ కూడా కోరుకునేది ఏంటంటే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు మనకు వచ్చు అనుకోకుండా ఈరోజు రెఫరెన్స్ బుక్స్ చాలా ఉన్నాయి. ఎంతోమంది పేద పిల్లలు మన దగ్గరకు వస్తారు. వారికి మనం 1-2 సార్లు అర్థమయ్యేటట్లుగా చెప్తే మన జీవితంలో అంతకన్నా సంపాదన కానీ ఏది ఉండదు. మా గురువు గారు ఒకటి చెప్పారు. నేను మచిలీపట్నంలో బీఈడీ చదువుకునేటప్పుడు శాస్త్రి గారని ఒక ఆయన చెప్పారు. ఆయన చెప్పింది ఏంటంటే ఉపాధ్యాయ వృత్తిలో చేరేటప్పుడు కాళ్ళు చేతులు సక్రంగా ఉండి ఆరోగ్యంగా ఉండి క్లాస్కి వెళ్ళి పాఠం చెప్పకుండా ఉంటే నువ్వు బతికున్నా కూడా సచ్చినట్లు లెక్క అని చెప్పేవాడు. అది నాకు దృష్టిలో పెట్టుకొని నా సర్వీస్ మొత్తం కూడా ఆయన చెప్పిన సూక్తిని పాటిస్తూ ఏ రోజు కూడా 1 నిమిషం కూడా వేస్ట్ కాకుండా ఆ సర్వీస్ని పూర్తి చేస్తూ ఉన్నాను. సాంసరావు గారు చెప్పినట్టుగా, ఎంఈ గారు చెప్పినట్లుగా మా రెసిడెన్షియల్ స్కూల్లో నిరుపేద కుటుంబం నుంచి అంత బీసీ కమ్యూనిటీ వస్తారు. అంతకుముందేమో ఎస్టీ ట్రైబ్స్, ఓన్లీ సుగాలీలు, అక్కడ కోయ పిల్లలు ఉంటారు, కోయేళ్ళ పిల్లలు. వెస్ట్ గోదావరి మొత్తం కూడా కోయేళ్ళ పిల్లలు ఉంటారు. అదే నరసాపురం వచ్చే తల్లికే మొత్తం చేపలు పెట్టేవాళ్ళ పిల్లలు, పల్లెకాళ్ళ పిల్లలు ఉంటారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన పిల్లలు కూడా నా దగ్గర చదువుకొని నాకన్నా మంచి వృత్తిలో ఉండి మన టీచర్స్ రోజు సుమారు 1000 మంది మెసేజ్లు పెట్టారు. నాకు అది చాలా సంతోషం అనిపించింది. ఆ ఫోను రింగ్ అవుతూనే ఉంది. మా మేడం అయితే ఆ ఫోన్ బాత్రూంలోకి వెళ్ళిన ఫోన్ ఉదయం 5:30కి 4:30 స్టార్ట్ అయింది, సాయంత్రం 10 దాకా ఫోన్ చేస్తూనే ఉన్నారు పిల్లలు. అది నాకు ఎన్నిటికన్నా కూడా చాలా సంతోషం అనిపించింది. ఈ సత్తెనపల్లిలో కూడా ఒక్క నిమిషం సార్, నా దగ్గర చదువుకున్నటువంటి టీచర్లు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నేను రిటైర్డ్ అవుతున్నా, సంవత్సరం గారు చెప్పారు కాబట్టి మైక్ దొరికిందని మాట్లాడటం కాదు, నా ఒపీనియన్ తెలియజేస్తున్నా. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. వాస్తవంగా మీరు చెప్పే అనుమత్యాలు వినాలని ఉంది. కొంచెం ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్నారు కనుక క్షమించండి. ఇంకొకసారి మీ గురించి